రామాయణ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఇంతకీ ఎలా ఉందంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో పొద్దు నుంచి ఎప్పుడు వస్తుందో అని వేచి చూస్తుంటే ఫస్ట్ టీజర్ ని ఓపెన్ చేయగానే ఆ విజువల్స్ అన్ని చూసాక ఇదేదో ఫ్యాన్ మేడ్ వీడియో ఏమో అనుకున్నా. ఇది ఆదిపురుష్ రేంజ్ లోనే నాకు అనిపించింది భయ్య. అక్కడేమో 500 crores పెట్టారు, ఇక్కడేమో 2000 crores పెట్టారు. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఒక్కటే ఏంటంటే ఇందులో రణబీర్ కపూర్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా చాలా అదిరిపోయింది. అండ్ బీజిఎం ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్ దిస్ టీజర్. వారణాసితో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ నో వేర్ నియర్ అని అనిపించింది. వారణాసిలో ఒక చిన్న గ్లిమ్స్ రాముడిది రాగానే మనకు గూస్ బంప్స్ వచ్చాయి. దీంట్లో ఆ ఫీల్ ఉన్న ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఏఐ మేడ్ వీడియో లాగా, ఫ్యాన్ మేడ్ వీడియో లాగా అనిపించింది. మోషన్ క్యాప్చర్లో తీసిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో యానిమేటెడ్ క్యారెక్టర్స్, దే ఆర్ రియలీ డిసప్పాయింటింగ్. నాకైతే ఆదిపురుషే గుర్తొచ్చింది. మైథలాజికల్ కానీ హిస్టారికల్ మూవీస్ తీయాలంటే మనకున్న ఏకైక డైరెక్టర్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా అంటే ఎస్ఎస్ రాజమౌళి అనే చెప్పొచ్చు. ఇంతకీ మీరు రామాయణం టీజర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.